यो दैव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येत् भर्गः तद्वरेण्यमुपास्महे। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। ఈటీవీ లైఫ్ పురాణ రహస్యాల కార్యక్రమానికి అందరికీ స్వాగతం. తమసోమా జ్యోతిర్గమయ అని చెప్పేసి అంటూ పురాణాల్లో ఉండేటటువంటి వేరు రకాలైనటువంటి అంశాలకు ఒక వైజ్ఞానికమైనటువంటి ప్రతినిధిగా తాత్వికమైనటువంటి దృష్టిని లోకానికి అందించేటటువంటి ఈ కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. వేదాలకు పురాణాలనేవి కథారూపాలు. వేదం అనేటటువంటిది జ్ఞాన నిలయం. సృష్టి తత్వంలో నుంచి ఎంతో కొంత తెలుసుకున్నటువంటి జ్ఞానమంతా కూడా వేదాల రూపం లోపల మనకు మొట్టమొదట్లోనే భారతీయ వేద వాంగ్మయం నిక్షిప్తం చేసి పెట్టింది. అటువంటి వేద వాంగ్మయంలో నుంచి సాధారణ వ్యక్తికి విశేషాలన్నీ అందించటం కోసం కథారూపం లోపల పురాణాలు కనపడుతున్నాయి. ఈ పురాణాల లోపల ఉండేటటువంటి విశేషాలను మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకుంటూ మన భారతీయమైనటువంటి సృష్టి రహస్యాలను మన వాళ్ళు చెప్పినటువంటి విధానం ఈ కథారూపంలో ఈ విధానం లోపల ఎట్లా చెప్పారా అని చెప్పేసి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అందరికీ ఉండేటటువంటి సాధారణమైన అంశం ఒకటే, వ్యక్తి శక్తివంతుడు కావాలి, మానవుడు మహనీయుడు కావాలి, ఉన్న శక్తి కన్నా ఉన్నతమైన శక్తిలోకి వెళ్ళాలి, ఉత్తముడైనటువంటి వ్యక్తిగా ఈ లోకానికి తీర్చిదిద్దబడాలి. దీనికి కాను ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. వ్యక్తికి ప్రయత్నం అంటే ఇదే ప్రయత్నం. ప్రయత్నం అనేటటువంటిది పరిపూర్ణంగా సరగాలి అంటే ఆ ప్రయత్నానికి అర్థం ఏమిటి అనే వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. వ్యక్తిలోని శక్తి ప్రేరణే ప్రయత్నం. మిగిలినటువంటి వ్యవహారాలు ఇవి ప్రయత్నాలు కావు. ఆ ప్రయత్నాల కోసం వందల రకాలైనటువంటి కథలు ఉంటుంటాయి. మనకు ఎన్నో రూపాల్లో కథా విశేషాలు మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా పౌరాణికమైన వ్యవహారాలన్నింటిలోనూ కూడా చెప్పినటువంటిది ఒకటే, శక్తి సాధించండి అని చెప్పేసి. శక్తి లేనిది ఎక్కడా? ఇది ప్రశ్న. శక్తి లేనిది ఎక్కడుంటుంది? అనేక రూపాల లోపల అనేక విధానాల లోపల సృష్టిలో ఉండేటటువంటిది అంతా శక్తే. శక్తి ఉంటే ఈ గొంతు మాట్లాడుతుంది, శక్తి ఉంటే ఈ కన్ను చూస్తుంది, శక్తి ఉంటే ఆహారం జీర్ణం అవుతుంది. ఏ పని జరగాలన్నా వ్యక్తిలో శక్తి ఉంటుంది. గాలి ప్రవహించాలంటే ఒక శక్తి కావాలి, జలం ప్రవహించాలంటే ఒక శక్తి కావాలి, అగ్ని మండాలంటే ఒక శక్తి కావాలి, భూమి లోపల గింజ మళ్ళీ ప్రొడక్టివిటీకి వచ్చి మొక్కగా బయటికి రావాలి అని చెప్పేసి అంటే ఒక శక్తి కావాలి. ఏదైనా అంతర్గతంగా శక్తే. ఈ శక్తి అందరిలోనూ ఉన్నప్పటికీ కూడా, అంతటా విస్తరించి ఉన్నప్పటికీ కూడా అందరిలోనూ సమానంగా వ్యాపనంలోకి రావట్లేదు. సమానంగా వ్యాపనంలోకి రాకపోవటానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలను అన్వేషిస్తూ ఆ కారణ వ్యవహారాలంతా కూడా చూసుకుంటూ మనలోని విధానం మార్పు చేసే ప్రక్రియ లోపల మన పూజా విధానాలు, మనం చేసుకునేటటువంటి అనేక రకాల విశేషాలు కనపడుతున్నాయి. దానికి ఎన్నో రకాలైనటువంటి ఉత్సవాలు కూడా మనకున్నాయి. ఒకవైపు గణపతి చవితి అయినా, మరొక వైపు దసరా నవరాత్రులైనా, దీపావళి పండుగలైనా, ఏ పండుగలోకి తీసుకువెళ్ళినా కానీ అవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే వ్యక్తిని శుద్ధునిగా మార్చి శక్తిని ప్రేరేపించేటట్టుగా చేస్తాయి. శక్తి ప్రేరేపణ జరిగితే ఏం జరుగుతుంది? మరి శక్తి ప్రేరణ జరగటం వల్ల సమాజంలో ఈ వ్యక్తితోని వినియోగం జరుగుతుంది. అనేక రకాలైన శుభమైన పనులు జరుగుతాయి. ఈ సృష్టి అనంతమైన ఈ సృష్టి తత్వంలోని ఏదో ఒక అంశం ఈ లోకానికి వ్యాపనంలోకి రాబడుతుంది. దానికోసం ప్రయత్నం అనేది కొనసాగాలి. ప్రయత్న శబ్దం కూడా చాలా విశేషంగా ఉంటుందండి. ప్రయత్నము అనే శబ్దంలో దాన్ని విడదీసి చూసుకునే ప్రయత్నం జరగాలి. యతనము అనేటటువంటిది ఒకటి ఉంది. యత్నము అని మన దగ్గరికి ఉంటుంది, యతనము అంటాం దాన్ని. ఈ యతనము అనేటటువంటిది మొదటి నుంచి మనకు ఉండేటువంటి విధానం. భగవంతుడికి వేదము యతః అని సంబోధించింది, ఎవరైతే అని చెప్పేసి. అదే మంత్రంలో కూడా ఉంది మనకు,
యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కులకు వ్యవహారాలకు అతీతంగా కనిపించేటటువంటి విధానం ఉంది. మనస్సుకు కూడా ప్రాప్యము కానటువంటి విధానంలో కనపడుతూ ఉంటుంది. అతడు అతడు ఎవరు అంటే శక్తే. ఈ సృష్టిలో ఉండే అపరిమితమైన మన చుట్టూ మన లోపల ఉండేటటువంటి శక్తి. ఆ యతనములో యతః అనేటటువంటి వాడిని సాధించే ప్రయత్నం చేయాలి. అది మన దగ్గర లేదా మరి అంటే ఉంటుంది. దాన్ని కార్యనిర్వహణకు అనుకూలంగా మార్చాలి. శక్తి ఉన్నప్పటికీ కూడా అది ఒక సక్రమమైన పద్ధతిలో లేకపోయేటట్టయితే వ్యక్తికి వినియోగపడదు. చాలా రకాలైన శక్తివంతులైనటువంటి వ్యక్తులు ఉంటారు. చిన్నపిల్లలకు కొంతమంది బాగా శక్తి ఉంటుంది. వాళ్ళకి కనుక ఒక సక్రమమైన పద్ధతిలో సరి అయినటువంటి గుణబోధన లేకపోయేటట్టయితే అది వస్తువులు విసిరి కొట్టడంలోనూ, పక్క వాళ్ళని దెబ్బలు కొట్టడంలోనూ, ఇంకా దేనికో పనిచేస్తూ ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం దాన్ని తయారు చేసేటట్టయితే అది సమాజ వినియోగపరంగా ఒక నియమ నిబద్ధతతో వెళ్తుంది. అంటే పిల్లవాడిని గురువు తయారు చేసే విధానం ఏ విధంగా ఉంటుందో అట్లాగే మనలోని చైతన్యాన్ని కూడా ఒక క్రమ పద్ధతిలోకి తెచ్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉండాలి. ఆ పద్ధతి జరగడం అనేటటువంటిదే యతనము అని అర్థం. ఈ యతనం కోసమే వచ్చాం మనం. ఈ యతనము తీవ్రమైతే, ప్రకృష్టమైతే దాని ప్రయత్నము అవుతుందన్నమాట. ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి కార్యనిర్వహణ కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే ఈ ప్రయత్న శబ్దం అంతా కూడా పరిపూర్ణంగా మనం చేయాల్సినంత పని మనం చేయలేట్లేదు. శక్తితోని సమన్వయం చేసుకుని శక్తిని సంపాదించుకునే ప్రయత్నం చేసుకుంటూ పోవడం అన్నమాట. ఇది ఎటువంటిదయ్యా అంటే సెల్ ఫోన్కు ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంటే పవర్తో కనెక్టివిటీ అనేటటువంటిది ఏర్పాటు చేసేటటువంటిది. అదే ప్రయత్నం. దేనితో కనెక్ట్ అయితే శక్తి వస్తుంది అంటే పవర్తో కనెక్ట్ అయితే శక్తి వస్తుంది. పవర్కు దూరంగా ఉంటే శక్తి రాదు. అందుకని ఎప్పటికీ కూడా మనం శక్తితోని కలిసి ఉండే ప్రయత్నం జరగాలి. ఉన్నామా లేదా అంటే శక్తి మనతోనే ఉంటుంది, కానీ మధ్య లోపల ఉండే అనుసంధాన వ్యవస్థ లోపించింది. అనుసంధానం కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంది, కానీ ఒక పైపులో నుంచి నీళ్లు వెళ్తున్నాయనుకోండి, ఆ నీళ్లు వెళ్తున్నప్పుడు ఆ మధ్య లోపల ఎక్కడో దగ్గర ముడిపడిపోవటము, లేకుంటే ఇంకేదో ఇబ్బంది పడటము. ఇప్పటికి కూడా మనం వాటర్ వ్యవస్థ, డ్రైనేజ్ పైప్ వ్యవస్థలు అవన్నీ కూడా ఇబ్బందులు పడుతూ ఉండటానికి కారణం మధ్యలో బ్లాకేజ్ అంటాను నేను. ఈ బ్లాక్లు ఏర్పడుతూ ఉంటాయి. ఈ బ్లాక్ అనేటటువంటిది ఎంతైతే ఏర్పడిపోతుందో, ఎన్ని చోట్ల ఉంటుందో అన్ని చోట్ల మన శక్తి బయటికి రావటం అనేటటువంటిది లేకుండా అక్కడ ఆగిపోతూ ఉంటుంది. ఆగిపోవడం ద్వారా మన శక్తి ప్రేరణ ఉంది కాబట్టి ఆయా భాగాల లోపల ఎక్కడెక్కడైతే ఆగిపోయిందో అక్కడి వరకే మన జీవిత విధానం కొనసాగి ఆయా భాగాల ప్రేరణ కలిగి అంతవరకే మన జీవితం కొనసాగుతుంది. అట్లా కాకుండా ప్రయత్నం తీవ్రం చేసి సాధన అంటాం, కొంచెం పైకి కనుక తీసుకోవాలనుకుంటే ప్రయత్నం సాధన రూపానికి కనుక మారేటట్టయితే ఈ అడ్డంకులన్నీ తొలగించుకొని ఎక్కడెక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో బ్లాక్స్ను తొలగించుకొని పైకి వెళ్తుంది. గమ్యానికి చేరవలసిన సమయంలో చేరకుండా ఉండటానికి మధ్య లోపల అనేక రకాల ట్రాఫిక్ జామ్స్ ఎట్లా ఉంటుంటే ఇబ్బంది పడుతున్నామో, మన శరీరం లోపల కూడా ఉండేటటువంటి వేరు రకాల నరాల వ్యవస్థ లోపల కూడా ఉండేటటువంటి అడ్డంకుల వల్ల ఆ శక్తి సమంగా ప్రేరేపణ లేకపోవడం వల్ల మన గమ్యం చేరలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ గమ్యము చేరటం కోసం చేసే సాధన ఇది ప్రయత్నం. లేకపోయేటట్టయితే ఏమవుతుందంటే ఎక్కడో దగ్గర ఆగిపోయే జీవితం లోపల ఏదో తిండి నిద్ర సుఖం వాడుతూ జీవితం గడిపేస్తాం, శరీరం అయిపోతుంది. దాని తర్వాత అతను పట్టించుకునేవాడు కూడా ఉండడు, ఏదో సాధారణ జీవితం కొనసాగుతుంది. అన్ని రకాలైనటువంటి లోకంలో జీవులు ఎట్లా ఉన్నాయో మనిషి కూడా అట్లాగే ఉన్నాడు. కానీ మనిషికి భగవంతుడు బుద్ధిశక్తిని ఒకటి ఇచ్చాడు కదా, ఆలోచనాపరునిగా మార్చారు కదా. మరి ఈ ఆలోచన అనేటటువంటిది ఎటువైపు ప్రేరేపణ ఇవ్వాలి? మనకి ఇచ్చేటటువంటి పౌరాణిక వ్యవహారాలు, వైదిక వ్యవహారాలు లేదా ఆగమశాస్త్ర వ్యవహారాలు ఇవన్నీ కూడా వ్యక్తిని శక్తిగా మార్చడం కోసం ఉంటున్నప్పుడు మరి ఆ రకమైన సాధన మనం అందరం చేస్తే తప్పే ఉంది. మరి ప్రయత్నం కొనసాగాలంటే వ్యక్తికి శక్తి ఎక్కడ ఆగుతుంది అనేటటువంటి వ్యవహారం వైపు దృష్టి సారించారు మన వాళ్ళందరూ కూడా. శక్తి అందరికీ సమానంగా అయినప్పుడు ఆలోచన విధానాలు అందరికీ సమానంగా ఎందుకు లేవు? ఈ బ్లాకేజ్ అనేటటువంటి వ్యవహారం ఎందుకు వస్తుంది? ఈ బ్లాక్స్ని మన వాళ్ళందరూ పూర్వకాలం లోపల దీన్ని పాపము అనే పదంతో వాడారు. బ్లాక్స్ లేకుండా ఫ్రీగా వెళ్ళిపోతుంటుంటే ఒక సీఎంఓ పిఎంఓ కనుక వచ్చేటట్టయితే రోడ్లన్నీ ఎంత ఫ్రీగా ఉంటుంటాయో ఆ రకంగా వెళ్ళిపోయే వ్యవస్థకు దీన్ని పుణ్యము అని వాడారు. దీనికి కావాలంటే ఏం చేయాలి అంటే సాధారణమైన పదాల లోపల చెప్పుకుంటూ వచ్చే విధానం
పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఆయన వ్యాసుల వారే చెప్పారు ఈ మాట. ఇతరులకు ఉపకరించడం పుణ్యం, ఇతరులకు ఇబ్బంది పెట్టడం పాపం అని చెప్పేసి. ఈ ఇతరులకు ఇబ్బంది పెట్టాలా లేకపోతే ఉపకరించాలా అనేటటువంటి భావన మనలో ప్రేరణ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ ఇతరులు కూడా ఎవరు? పరహ అని శబ్దం వాడినప్పుడు, పరహితము అని చెప్పేసి అనే పదం వాడినప్పుడు భాగవతంలో కూడా చాలా చక్కని పద్యాలు ఉన్నాయి. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు, పరహితమే పరమధర్మము, పరహితునకు సేగి లేదు పర్వేందుముఖి అని చెప్పేసి చెప్తారు. ఇతరులకు హితం చేయటం. ఇక్కడ ఇతరులు అని చెప్పగానే చుట్టూ ఉన్న సమాజం ఇతరులు కనపడుతున్నారు. ఇంతేనా? కాదు. మన చుట్టూ ఉండే పశుపక్ష్యాదులు వ్యవహారాలకన్నిటికీ కూడా మేలు చేయటం అనేటటువంటిది కూడా పరులే. నీవు కాక నీ చుట్టూ ఉండేదంతా. అంతవరకే ఆపావా? కాదు, ఇంకా కూడా ఉంది. నీ చుట్టూ ఉన్న ప్రకృతికి హితం చేయటం. ప్రకృతికి, పశుపక్ష్యాదులకు, చుట్టూ ఉన్న సమాజానికి వినియోగపడటం అనేటటువంటిదే పరహితము. ఈ పరులకు ఉపకారం చేస్తుంటే వచ్చేటటువంటిది పుణ్యము అని. అంటే మనకి ఈ జీవితం అనేది ఆనందంగా కొనసాగుతూ పోతుంటుంది, ఎక్కడ ఇబ్బంది కాకుండా. పరులకు ఇబ్బంది పెట్టడం అనేది మన మనస్సులో ఏర్పడేటట్టయితే వచ్చేటటువంటిది ఇబ్బందికరము అని చెప్పేసి. ఇంత పెద్ద పురాణాలు రాసినటువంటి వ్యాసుల వారే చెప్పినటువంటిది ఒకటే వాక్యం. అయ్యా, మీరు 18 పురాణాలు రాశారు, భాగవతం రాశారు, భారతం రాశారు, బ్రహ్మసూత్రాలు రాశారు, వేదాన్ని విభజించారు. ఇన్నిటినీ చదివిన మీదట మీకు కలిగినటువంటిది ఒక్క శ్లోకంలో చెప్పండి అంటే, ఒక శ్లోకం ఎందుకయ్యా, అరశ్లోకం చాలు అని చెప్పినటువంటి మాట అయితే. అటువంటప్పుడు మనకు గమ్యం ఏమిటి, మన ప్రయత్నం ఏమిటి అంటే ఇతరులకు మేలు చేయటం అనేటువంటి ప్రయత్నం కొనసాగాలి. ఇవి కొనసాగిస్తుంటే కలిగేది ఏమిటి అనేటటువంటిది మళ్ళీ టెక్నికల్ రహస్యం. అదే మనం తెలుసుకోవాల్సినటువంటిది. మొట్టమొదటి అసలు ఈ భావన ఏర్పడట్లేదు మనకు. ఇతరులకు మేలు కలిగించాలి అనే భావన కన్నా నాకు ఇతరులు ఏం మేలు చేస్తారు అనేటువంటి భావన వైపు వెళ్తుంది. స్వ అర్థం అనేటటువంటిది ఉంటుంది, పరమ అర్థం అనేటువంటి అర్థం ఉంటుంది. స్వార్థం అనేటప్పుడు అందరూ తన కోసం చేసేటువంటి పనులు ఏంటి అని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ ఉండటం. నాకేం కావాలి అనే భావన, నా ద్వారా పరులకు ఏం కావాలి అని ఆలోచన చేయడం అనేది పరమ అర్థం అనే పదంతో వాడుతూ ఉంటాం. మరి పరమార్థం వైపు దృష్టి పెంచి స్వార్థం వైపు దృష్టి తగ్గించేటటువంటి వ్యవహారం వైపు మన ఆలోచన విధానం కొనసాగాలి అనుకుంటున్నప్పుడు ఇటువంటి మార్గనిర్దేశక వ్యవహారాలు మనకు కొన్ని కనపడుతూ ఉంటుంటాయి. దీనిలో మానవ శరీరానికి సంబంధించినటువంటి అంశాలను కూడా కొన్ని మనం ప్రస్తావించుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. మానవ శరీరం అనేటటువంటిది ఒక అద్భుతమైన నిర్మాణం. శక్తి ప్రసారం మానవ శరీరంలో కూడా అంతే సమానంగా విస్తరిస్తుంది. అతని పుణ్యం వల్ల, పాపం వల్ల అతని లోపల ఉండేటటువంటి ఆలోచన ధోరణి లోపల కొంత మార్పు ఏర్పడుతూ ఉంటుంది. అతను చేసినటువంటి శుభ అశుభ కర్మల వల్ల అతని ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. శుభకర్మల వల్ల కలిగేటటువంటిది ఆనందము, అశుభ కర్మల వల్ల కలిగేటటువంటిది బాధ. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, మనకు ఉండేటటువంటి పుణ్యం వల్ల మనకు ఆనందకరమైన జీవిత విధానం ఉంటుంది. పాపం ఇతరులను ఇబ్బంది పెట్టడం ద్వారా మనకి అన్ని చోట్ల ఇబ్బందులు ఏర్పడుతూ మన గమ్యం ముందరికి వెళ్లకుండా ఆపబడుతూ ఉంటుంది. ఈ తత్వాన్ని మనం శరీరంలోకి ఆపాదింపజేసుకుంటూ పోయేటట్టయితే శక్తి సమానము అన్ని జీవులకు అని చెప్పేసి చెప్పుకుంటాం. శంకరాచార్యుల వారు కూడా చాలా చోట్ల ఆ మాట చెప్తూ ఉంటుంటాడు. వివేక చూడమణిలో కూడా మొట్టమొదటి శ్లోకంలో అదే చెప్తూ ఉంటాడు. ఆహార నిద్ర భయ మైథునాని సమానం ఏతత్ పశుభిహి నరాణం అంటాడు. భోజనం కావాలి, నిద్ర కావాలి, భయము, సౌఖ్యం, ఇద్దరి మధ్య లోపల ఉండే భార్యాభర్తల ఏర్పడి మధ్య సౌఖ్యం, ఈ 4 అందరికీ సమానమే కదా అంటాడు. మరి మనిషికి ఉండేటటువంటిది ఒక వివేకం అనేది కొత్తది ఉంది కదా. ఈ వివేకం అనేటటువంటిప్పుడు దాన్ని విశ్లేషించే శక్తి బుద్ధికి సంబంధించినటువంటిది కదా. ఈ బుద్ధిశక్తి అనేటటువంటిది ప్రచోదనం జరుగుతూ ఉండాలి కదా. ఆ ప్రచోదనం జరిగినప్పుడు కదా మానవుడు మహనీయుడు అయ్యేది. లేకపోతే మహనీయుడు కావటం ఎట్లాగో అంటారు. ఆ మానవుడు మహనీయుడు కావాలంటే మన శరీర వ్యవస్థ లోపల కొంత సాధన ద్వారా, ప్రయత్నం ద్వారా మనని మనం మార్చుకుంటూ పోవాలి. దీనికి మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే విషయ జ్ఞానం ఏర్పడాలి. జ్ఞానం ఏర్పడగానే సరిపోదు. ఎందుకంటే టీవీ లోపల యోగా చేస్తూ రోజు కనపడుతూ ఉంటుంటే ఆ యోగాను చూస్తూ ఉంటుంటే నా శరీరంలోకి నాకు మొత్తం మార్పులు ఏర్పడవు. యోగా నేను చేస్తే వస్తుంది. ఈత రావాలి అంటే ఈత కొట్టేవాళ్ళని చూస్తే రాదు, దాంట్లో పడితేనే వస్తుంది. ప్రయత్నం అనే శబ్దానికి కూడా అర్థం ఏంటంటే సాధనాక్రమంలోకి నేను ప్రవేశిస్తే వచ్చేటటువంటిది.
అవేమీ ప్రవేశించకుండా అలా చూస్తే వచ్చేది కాదు. దీనికి అనేక రకాల మార్గాలు మనం ఈటీబీఎల్ఎఫ్ ద్వారా ఇంతకుముందు కూడా చెప్పుకుంటూ వచ్చాం. శరీరంలో ఎంత శుద్ధుడుగా వ్యక్తి ఉండేటట్టయితే అంత ఎదుగుతాడు అనే భావంతో 2 పూట్ల చేసే స్నానము, యోగా ప్రాణాయామాదులు, మనసు నిండా చేసే ధ్యానం, జపం, చేసే దానం, ఇటువంటివన్నీ కూడా వ్యక్తికి శక్తివంతుడిగా మార్చే ప్రయత్నాలుగా మనం ఈటీవీ లైఫ్ ద్వారా చాలాసార్లు చెప్పుకున్నటువంటి అంశాలే. అయినప్పటికీ కూడా ఇంకా సాంకేతికంగా మాట్లాడుకునేటటువంటి అంశాలుగా మనం చూసుకునేటట్టయితే ఆ సాంకేతికతలో వ్యక్తిలో శక్తి ప్రేరణ కోసం మనకు ఉండేటటువంటి అడ్డంకులకు 6 చక్రాలుగా మన వాళ్ళు సూచన చేసుకుంటూ వచ్చారు. ఈ 6 చక్రాల లోపల ఉండేటటువంటి వ్యవహారాలలో ఉండే భావనల ప్రేరణ కూడా మనకు ఉంటుంది. శారీరకము, మానసికం కూడా ఇది. ఎందుకంటే మూలమైనటువంటి శక్తి సమానం అందరికీ, కానీ శక్తి అన్ని శరీర భాగాల్లోనూ సమంగా విస్తరించట్లేదు. ఆ విస్తరించకపోవటం వల్ల వ్యక్తిలో బుద్ధిశక్తి తగ్గిపోతూ వస్తుంది. అందుకని దాని మీద దృష్టి సారించడం కోసం మన వాళ్ళందరూ కూడా మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అనేటటువంటి సప్తచక్రాల వ్యవహారాలు మాట్లాడుకుంటూ వస్తుంటారు. ఇక్కడ ప్రయత్నం ఏమిటి అని చెప్పేసానంటే చక్రలో ఉండేటటువంటి శక్తిని సమంగా శరీర భాగాలకు విస్తరింపజేస్తూ ఉండటం, అనవసరమైన అంశాల చుట్టూ మనసు కేంద్రీకరించకుండా చేరవలసిన గమ్యం వైపు దృష్టి సారించటం. చేరవలసిన గమ్యం వైపు దృష్టి సారించలేనప్పుడు ఈ శరీరం అనేటటువంటిది ఇంతకుముందే మనం మాట్లాడుకున్న శంకరుల యొక్క మాట ప్రకారంగా ఆహారము, నిద్ర, మైథునము, ఆ తర్వాత సౌఖ్యము, ఇటువంటి అంశాల మీదకే దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది. భయము మొదలైన అంశాల మీద. వీటితోనే జీవితం అయిపోతుంది చూస్తూ ఉంటుంటే. జీవితం గడిపేదే కొద్ది కాలం అనుకుంటున్నప్పుడు ఈ కొద్ది కాలం లోపల ఈ శరీరం, అద్భుతమైనటువంటి ఈ శరీరాన్ని భగవంతుడు మనకి ఇచ్చేసి ఇంత మంచి జన్మ ఇచ్చి పంపిస్తున్నాడంటే ఈ పంపించినటువంటి ఈ జన్మకి ఎంతో జన్మల్లో చేసిన పుణ్యం కారణం. కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఎన్నో దాచుకున్నటువంటి పుణ్యం అంతా కూడా ఒక కొత్త వస్తువు కొనుక్కోవడానికి వినియోగపడ్డట్టుగా ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి మంచి కార్యాల యొక్క సారాంశమే ఈ శరీరము, రూపము, వ్యవహారం అంతా కూడా. మరి ఇంత మంచి శరీరానికి యోగ సాధన అనేటటువంటి విధానం వచ్చినప్పుడు ఈ యోగం ఏమిటి అంటే కలయిక. దేంతో కలయిక అంటే సృష్టి శక్తితో నీ శక్తిని కలయిక చేయటం. ఈ శక్తి మరి ఈ శరీరంలో ఏముంది అంటే మలినమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి శక్తులు ఉన్నాయి, లేదా అడ్డుపడుతున్నటువంటి వ్యవహారాలు ఉన్నాయి. దానిని అడ్డు తీసేస్తే సృష్టి శక్తిలో, విశ్వశక్తిలో ఏ భావనలు ఉన్నాయో నీలోను కూడా అవే భావనలు వస్తే నువ్వు విస్తరించిపోతూ ఉంటావు. విష్ణుత్వం నీకు వస్తుంది. లేకపోయేటట్టుది విష్ణుత్వం రాదు. ఇప్పుడు ఆ యతహాను కలుసుకోవటం, ప్రయత్నం చేయటం అనేటప్పుడు మొట్టమొదటిగా మనము మన శరీరం లోపల ఉండేటటువంటి నాడీ తంత్రుల యొక్క సాధన అనేటటువంటి మొదలు పెడుతూ పోవాలి. ఈ నాడీ తంత్రుల సాధన ఏమిటి అని చెప్పేసానంటే అందరికీ చెప్పేటటువంటి మొట్టమొదటి మాట, మూలాధారం లోపల ఉండేటటువంటి శక్తులను మొట్టమొదటి ప్రేరణ ఇచ్చి పైకి పంపించే ఏర్పాటు జరగాలి. మూలాధారము అనేటప్పుడు శరీరం లోపల ఉండే గుదస్థానానికి దగ్గరలో ఉండేటటువంటి వెన్నెముక మూలము లోపల ఉండేటటువంటి శక్తికి మూలాధారం అంటాం. శరీరం నిండా కూడా కొన్ని లక్షల నాడీ తంత్రులు ఉన్నాయి మనకు. నాడీ తంత్రులే కనుక లేకపోయేటట్టయితే ప్రేరణ లేదు. నా గొంతు మరొక చోటు వింటుంటే ఆ వినటం ద్వారా చెవుల్లోకి వెళ్తుంటే అది నాడీతంత్రుల ద్వారానే ప్రచోదనం ఉంటుంది. ఆ నాడీతంత్రులే శరీరం లోపల ఆ సంబంధించిన శక్తిని ఎక్కడికి చేర్చాలో అక్కడ చేర్చి మళ్ళీ వెంటనే స్పందింపజేసేటట్టు చేస్తాయి. ఇక్కడే కూర్చుంటుంటే ఇక్కడెక్కడో చిన్న దోమ కొడితే వెంటనే తెలియకుండానే శరీరం ఇట్లా వెళ్ళిపోయి దాన్ని తీసేస్తూ ఉంటుంది. ఇది మనకు స్వయం చోదిత నాడీ వ్యవస్థ అని చెప్పేసి అని అంటాం. వెన్నెముక శిరస్సు లోపల ఉండేటటువంటి నాడీతంత్రులు అపరిమితమైన నాడీతంత్రులు. వాటికి సంబంధించినవి శరీరం మొత్తంలో అన్ని భాగాలను కొన్ని చోట్ల కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్, కొన్ని చోట్ల తక్కువ కాన్సన్ట్రేషన్గా మొత్తం శరీరం మొత్తం వ్యవస్థల్లో ఉంటాయి. అది లేకుంటే అసలు మనకు స్పర్శ శక్తులు కోల్పోతాం. నాడీతంత్రుల వ్యవస్థ స్పష్టంగా పనిచేయకపోతే వ్యక్తిలో ఐక్యూ దెబ్బతింటుంది. ఐక్యూ ఇంటెలిజెంట్ కోషెంట్ అని చెప్పేసి ఈ రోజుల్లో చెప్తున్నాం. బుద్ధిమాంద్య వ్యవస్థ ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటే మానసికమైనటువంటి అనారోగ్యాలు ఉంటాయి. ఇంకా ఒక భాగం వైపు కనుక బాగా ఇబ్బంది పెట్టి బ్లాక్స్ ఏర్పడిపోతే దాన్ని పారాలిసిస్ అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తుంటాం. ప్యారలైజ్ అయిపోయింది ఆ భాగం అని చెప్పేసి అని అంటాం. అది పనిచేయదు. ఒకరి సహకారం లేకుండా సాధారణంగా పనిచేసే అవకాశం లేదు. అందుకని మన శరీరం లోపల ఉండేటటువంటి అనేక రకాల చక్రముల యొక్క సాధనను మనం చేసుకుంటూ రావాలి.
చక్రాలను మనం విస్తరింపజేసుకుంటూ ఉండేది ప్రయత్నం. శరీరం లోపల ఉండేటటువంటి 6 చక్రాల మీద మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి అని 3 పేర్లు కలిగినటువంటి 6 చక్రాలను 3 భాగాలుగా విభజించి ఒకటి సృష్టికి, ఒకటి స్థితికి, ఒక లయానికి మనం చెప్పుకుంటూ వచ్చాం. అటువంటి గ్రంథుల లోపల ఉండేటటువంటి అడ్డంకులేంటి, భావాలేంటి, ఆ భావాల లోపల ఉండేటటువంటి చైతన్యం ఏంటి చూసుకుంటూ వెళ్ళాలి. మన ప్రయత్నం అనేటటువంటిప్పుడు తప్పనిసరిగా ఆ చక్రాల లోపల విస్తరించేటటువంటి మౌలికమైనటువంటి భగవత్ శక్తిని ఆ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించి మూలాధారం నుంచి మనకు శిరస్సు వరకు, సహస్రారం వరకు, ఆ తర్వాత అపరిమితమైన విశ్వం వైపు దానికి ప్రయత్నం పంపించి ఏర్పాటు చేయాలి. అప్పుడే మనిషి మహనీయుడు అవుతాడు, ఆలోచనలు విస్తరిస్తాయి, ప్రేమికుడు అవుతాడు, శక్తివంతుడు అవుతాడు, సాధకుడు అవుతాడు, అన్ని పనుల్లోనూ సమత్వాన్ని చూపించగలుగుతాడు, యోగి అవుతాడు, భోగి కూడా అవుతాడు, ఆనందంగా జీవిస్తాడు, తన జీవితాన్ని లోకానికి మార్గదర్శకం చేస్తాడు. ఆ ప్రయత్నమే ప్రయత్నం. ఆ ప్రయత్నం లోపల మన చక్ర సాధనను చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ మార్గంలో ఈటీవీ లైవ్ ద్వారా మనం కూడా కొత్త విషయాలను అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తూ ఉందాం. ఈ కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.